చెప్పేసాక అయినా ఒక రీల్ చూసిన ఇన్ఫ్లుయెన్సర్, ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ది. సో ఏమనంటే పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటిదంటే అదొక వర్స్ట్ బిగ్ థింగ్, మనం లైఫ్లో తీసుకునే పెద్ద డిసిజన్, అది వర్స్ట్ డిసిజన్ అని పెట్టింది. ఆ ఇన్ఫ్లుయెన్సర్ స్టోరీ ఏంటంటే ఆమెకు సెకండ్ మ్యారేజ్, ఆల్రెడీ పెళ్ళి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని రీల్స్, వ్లాగ్స్, పోస్టులు అన్నీ వేసి డివోర్స్ తీసుకొని సెకండ్ మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటి అంటే మంచిది కాదు, వర్స్ట్ డిసిజను, తీసుకోవద్దు, పెళ్ళి చేసుకుంది అని రీల్ పెట్టింది. అంటే నేనేమంటా అంటే నీ పెళ్ళి, ఫస్ట్ పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకున్నావు, అందరినీ పిలిచినావు, పెళ్ళి పెద్దగా చేసినావు, పైసలు సంపాదించినావు, వ్లాగ్స్ చేసి రీల్స్ చేసి అన్నీ చేసినావు. సెకండ్ పెళ్ళి అనేసరికి పెళ్ళి వద్దని చెప్తున్నావు. అంటే మీ ఇద్దరు రిలేషన్లో బాండింగ్ బరాబర్ లేదు. వేరే అందరికి అట్లా ఉంటుందని నువ్వేందుకు అనుకుంటావు? జనాల్ని ఎందుకు అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు? ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వేం చెప్పాలి? పెళ్ళి అనే బంధంలో మీ ఇద్దరి బాండింగ్ మంచిగా ఉండాలి, అప్పుడు పెళ్ళి అనేది మంచిగా ఉంటుందని చెప్పాలి. అసలు పెళ్ళే మంచిది కదా అన్నట్టు పోట్రే చేస్తున్నావు నువ్వు.